తిండి లేక, చదువు లేక, విద్య లేక మా మదర్ ఈరోజు ఉదయం 8 గంటలకు నా మదర్తో మాట్లాడవచ్చు. హాస్పిటల్ మరలా నిన్న ఐసీలో తీసుకెళ్ళాము. అపోలో హాస్పిటల్ విశాఖపట్నం. నన్ను వెళ్ళొద్దు అంటుంటే వచ్చేసారు. మళ్ళీ కాల్ చేసి మా నాన్నగారు అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాయి. అమ్మ ఉండనంటుంది. దేవుడు బ్రతికించాడు. కానీ ఆవిడికి చనిపోయిన ఆవిడ, ఆల్మోస్ట్ చనిపోయిన ఆవిడ బ్రతికింది. కానీ ఎంతమంది అమ్మలు ఏడుస్తున్నారు మందు లేక. నా తల్లి ట్రీట్మెంట్కి 6-7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా 8 లక్షలు అవుతుంది. మన రాష్ట్రంలో హాస్పిటల్ ఉన్నాయా? జిల్లాలో ఉన్నాయా? అపోలో హాస్పిటల్ 3 ఉన్నాయి. హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖపట్నం. 12 కోట్ల తెలుగు ప్రజలు, 10 కోట్లు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. దిక్కులేదు. ఎలా నిద్రపడుతుంది ఈ రాజకీయ నాయకులకి? నిరుపేదలు, నిరుద్యోగులు, ఆత్మహత్యలు ఎలా మీరు దోచుకోగలుగుతున్నారు? మీ కుటుంబానికి వేల లక్షల కోట్లు ఎలా దోచుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించరా? మనసెలా వస్తుంది భూ కబ్జాలు చేయటానికి? మనసెలా వస్తుంది దోచుకోవటానికి? మనసెలా వస్తుంది 100కి 90%, 95% ప్రజలకి వైద్యం ఉందా? హాస్పిటల్ ఉన్నాయా? మెరుగైన ట్రీట్మెంట్ ఉందా? కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు బిల్ బోర్డుల్లో. ఇంటింట ఆనందం ఉందా? ఆనందం ఏంటది? బోర్డులో చదివే మనం ఏంటి? ఎక్కడికి వచ్చినా ఏం చదువుతున్నా? నేను రాయమని చెప్పాను కదా తేజ, నీకు, నీ వైఫ్కి. చంద్రబాబు ఉండగా ప్రతిరోజు పండగ. అది చదివి నేను ఏడ్చా. నిజంగా పండగ ఉందా? ఎవరింటిలోనైనా పండగ ఉందా? ఇంకా ఇది దండగ. చంద్రబాబు నాయుడు గారు కన్నీరు చూడండి. మీ హృదయం ఇప్పటికైనా కరగదా? 17 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా చేశారు. అభివృద్ధి చేయగలిగారా రాష్ట్రాన్ని? అప్పులు చేశారు, లక్షల కోట్లు అప్పులు తీర్చగలిగారా? నిరుద్యోగ సమస్య తీర్చగలిగారా? నేనైతే ఏం చేయగలను మీకు తెలుసు, అందరికంటే ఎక్కువ. ప్రపంచంలో 196 దేశాల్లో 50 రాష్ట్రాలున్న అమెరికా గవర్నర్ మన హైదరాబాద్ వచ్చారు కదా చంద్రబాబు గారు ఉంటుండగా. ఆ 50 రాష్ట్రాలని 50 నియోజకవర్గాలకు పెట్టేస్తా కనెక్షన్స్. 100 ధనమైన దేశాలను 100 నియోజకవర్గాలకు పెట్టేస్తారు. ప్రతి నియోజకవర్గంలో మంచి హాస్పిటల్ కట్టి ఇంతవరకు వందల వేల లక్షల కోట్లు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ విధంగా పంచానో, సేవ చేశానో, చేయించానో అదే విధంగా నేను సేవ చేయాలని వచ్చానండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.